హాయ్ అండి. మా ముస్లిం స్టైల్‌లో ఇవాళ గోంగూర పచ్చి రొయ్యలు వండాను. ఎలా వండాలో మీకు గూడా చెప్తాను. ఇలా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ చాలా బావుంటుంది. ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని అందులో మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ తరిగి వేయాలి. పచ్చిమిర్చి 10-12 వేసుకోవాలండి. ఘాటును బట్టి మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఈ గోంగూరలో మనం కారం వేయమన్నమాట. పచ్చిమిర్చితోనే ఘాటొస్తుంది. 3 మీడియం సైజ్ టొమాటోలు వేసుకోవాలి. అదేవిధంగా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. నేను ఇక్కడ 4 కట్టలు వేశాను. 4 కట్టలు వేసేసుకొని ఒక్క హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని, ఒక్క హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మనం ఉడికించుకోవాలి. కుక్కర్లో కాకుండా మామూలు గిన్నెలో ఉడికించుకున్నా పర్వాలేదండి. కానీ ఎక్కువ టైం పట్టిద్దని చెప్పేసి నేను కుక్కర్లో ఉడికిస్తాను. కుక్కర్లో పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా విజిల్స్ వస్తాయి కానీ గోంగూర అనేది సరిగ్గా ఉడకదన్నమాట. 4-5 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే బాగా ఉడుకుతుంది. చూసారు కదా ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు ఇందులో ఏదైనా వాటర్ ఉంటే ఆ వాటర్ పక్కకు వడగట్టేసుకోండి. అప్పుడే మనం గోంగూర ఈజీగా మెదుపుకోగలుగుతాము. మెత్తగా మెదిపినట్టుగా అయిపోయిద్దనమాట. వాటర్ తీసేసి ఈ విధంగా చక్కగా మెదిపేసుకొని దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంతేనండి, గోంగూర ప్రిపేర్ అయిపోయినట్టే. మేము ఏ నాన్ వెజ్లోకి గోంగూర కలపాలనుకున్నా ఇదే ప్రాసెస్లో వండుతామన్నమాట. ఈ విధంగా మొత్తం మెదిపేసి చక్కగా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నేను కేజీ రొయ్యలు తీసుకొని క్లీన్ చేసుకుంటే ఒక హాఫ్ కేజీకి కొంచెం తక్కువే వచ్చినాయి. క్లీన్ చేసిన రొయ్యలు ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. దాంట్లో వచ్చే వాటర్తోనే రొయ్యలు అనేవి ఉడుకుతాయి అన్నమాట. చూసారు కదా 2-3 నిమిషాలకే ఎంత వాటర్ వచ్చేసిందో. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం ఈ రొయ్యల్ని ఉడికించాలి. ఇది ఉడికేలోపు ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, గసగసాలండి. అల్లం అంగుళం ముక్క, పెద్ద వెల్లుల్లి రెబ్బలు ఒక 6 వేసాను. ఒక్క స్పూన్ గసగసాలు, పావు చిప్ప కొబ్బరి, ఎండు కొబ్బరి వేసుకున్నాను నేను. వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ రొయ్యలు కూడా వాటర్ మొత్తం ఎగిరిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని, నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ కూడా కాగింది. ఇప్పుడు ఇందులో 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇదంతా బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, గసగసాల పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసి సిమ్లో పెట్టి వేయించాలండి. కొబ్బరి ఉంది కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మంచి కమ్మటి వాసన వచ్చే వరకు, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారండి, నూనె తేలింది అంటే మసాలా వేగిపోయిందని అర్థం అనమాట. మనకి మసాలా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలు ఇందులో కలిపేసుకోవాలి. కలిపి అన్నీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం రుచికి సరిపడా అండి. ధనియాల పొడి మాత్రం 1 స్పూన్ వేసుకోండి. గరం మసాలా 1 పావు స్పూన్ వేసుకోండి. ఆల్రెడీ రొయ్యలు మనం ఉడికించి పక్కన పెట్టాం కాబట్టి ఇది ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదండి. అన్నీ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మసాలాలు పట్టాలి కదా ఆ రొయ్యలకి. అందుకని చెప్పేసి గ్రేవీలాగా రావడం కోసం కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని మనం కొంచెం కొత్తిమీర చల్లి మూత పెట్టేసి 5 నిమిషాలు సిమ్లో ఉడికించండి, సరిపోతుంది. ఆల్రెడీ కుక్ అయిపోయింది కర్రీ మొత్తం. ఆ మసాలాలు ముక్కకు పట్టడం కోసం 5 నిమిషాలు ఉడికిస్తే చక్కగా నూనె పైకి తేలుతుంది. చూసారు కదా, ఈ విధంగా నూనె అంతా పైకి తేలిన తర్వాత మనం ఇంక ఇది ప్రిపేర్ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ముందుగా గోంగూర ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ టైంలో ఈ గోంగూరని ఇందులో కలుపుకోవాలి. ఒక్కసారిగా కాకుండా ఫస్ట్ కొంచెం వేసి కలుపుకోండి. ఇంకొంచెం పట్టిద్ది అనిపిస్తే కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది పులుపు తక్కువ తింటారు. నేనైతే ఇక్కడ ఎర్ర గోంగూర, అదే పుల్ల గోంగూర వాడానండి. సో నాకు ఇంకొంచెం కావాలనిపించింది. నేను ఉడికించింది మొత్తం ఈ రొయ్యలకు వాడేశాను. ఈ విధంగా వేసుకొని అన్నీ కలుపుకొని చక్కగా మనం వేడివేడిగా రైస్లోకి తినచ్చు, చపాతీల్లోకి, పూరీల్లోకి, దేంట్లోకైనా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మా ముస్లిం పద్ధతులు అయితే మా అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అందరూ ఇలాగే వండుతారు. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నచ్చితే మీరు ట్రై చేయండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.